యోబు గ్రంథము 10వ అధ్యాయము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఏల వెదుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము ననుగ్రహించి నా ఎడల కృపచూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినైయుండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదవు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదకి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచియుండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే యుండియుందును. గర్భములో నుండి సమాధికి కొనిపోబడియుందును. నా దినములు కొంచెమే గదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు. అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. యోబు గ్రంథము 11వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను గదా. వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలనా? ఎవడును నిన్ను అపహాసించకుండనే నీవు హాస్యము చేయుదవా? నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాటలాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి యున్నాడని తెలుసుకొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము
భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచూ ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును గదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకిగాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయమూ లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రమేమియూ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమో అని వారు ఎదురు చూచుచుందురు. యోబు గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరగని వాడెవడు? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. వీటన్నిటినీ బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసెనని తెలిసికొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున నున్నవి గదా. అంగిలి ఆహారమును రుచిచూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరల కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికినీ సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగపట్టగా అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొనుపోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరుచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొనిపోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధిలేని వారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యుల నడికట్లను విప్పును.
చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరుచుచూ మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపజేయును, నిర్మూలము చెయ్యును, సరిహద్దులను విశాలపరుచును. జనములను కొనిపోవును, భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు. మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును. యోబు గ్రంథము 13వ అధ్యాయము. ఇదిగో, నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని విని గ్రహించియున్నది. మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము నాలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదకి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాటలాడెదను, నా జోలికి రాక మౌనులై యుండుడి. నా మీదకి వచ్చునది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? చేసి కొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు. నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి. నేను నా వ్యాజ్యమును సరిచేసికొనియున్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? ఎవడైనా నుండిన ఎడల నేను నోరు మూసికొని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము. నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకుత్తరమిచ్చెదను. నేను పలికెదను, నీవు నాకుత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని? నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము. నీవేళ నీ ముఖమును మరుగజేసికొంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు. బొండలలో నా కాళ్ళు బిగించియున్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ల చుట్టూ గిరి గీసియున్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. యోబు గ్రంథము 14వ అధ్యాయము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టియుంచియున్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటకి రప్పించియున్నావు. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది.
వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవలేరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టియుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండయైనను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొనిపోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖవికారము కలగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు. తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. కీర్తనల గ్రంథం 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిల్చుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడియున్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహావాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి
హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పియున్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమియు కొదవలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలెనా? అపోస్తలుడైన పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని లోభి గాని
విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.